నీళ్ళు చుక్క చుక్క నీళ్ళు బయటకు వస్తాయి. ఇంకోటి పేర్డ్ టెర్రస్ అంటారంట. ఇది వ్యాలీ లేక రివర్ పోయింది అన్నట్టు. ఇటు ఈ దిబ్బ రెండు సేమ్ హైట్ ఉంటాయి, ఇది అది. సో అటువంటి టెర్రస్ పేర్డ్ టెర్రస్ అంటారు. ఇక్కడ దిబ్బ ఉంది, అక్కడ దిబ్బ ఉంది కదా, ఆల్మోస్ట్ అల్ ఇవి రెండు ఒకటే హైట్ ఉంటాయి, దాన్ని పేర్ టెర్రస్ అంటారు. గల్లీస్ పేరు విన్నారా జియోమార్ఫాలజీలో? గల్లీస్, పేర్ టెర్రస్, ఇవన్నీ దీని యొక్క ప్రత్యేకత. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వేరే మట్టి తెచ్చి కొట్టుకుపోయింది మీద దీని మీద వెజిటేషన్ తక్కువగా ఉంటుంది, గడ్డిగా మొలవడానికి చాలా తక్కువ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ మట్టి గాలికి వచ్చి కొన్ని సంవత్సరాల నుండి ఉంటుంది. ఇది ఎప్పుడంటే లాస్ట్ గ్లేషియేషన్, అంటే గ్లేషియేషన్ అంటే తెలుసు కదా, లాస్ట్ గ్లేషియేషన్ పీరియడ్లో ఇవి డిపాజిట్ అయ్యాయి. కొన్ని లోపలి ఏమో గాలి ద్వారా వచ్చినాయి, పై మాత్రం రివర్ ద్వారా వచ్చినాయి. రెండు ప్లేసుల్లో వచ్చి ఇవి డిపాజిట్ అయినాయి. సో దీని గురించి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 2014లో దీన్ని జియో హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. 2014లో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు హెరిటేజ్ సైట్గా జియో హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. అంటే జియో హెరిటేజ్ దీనిలో యాక్టివిటీ జరిగింది, ఇసుక తీసుకుపోవడము అటువంటి తీసుకుపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2016లో ప్రొటెక్టెడ్ సైట్గా డిక్లేర్ చేశారు. దీన్ని ఏం చేస్తున్నారంటే మొత్తం ఫెన్సింగ్ చేసి ఎవరిని రాకుండా చేస్తుంది. ఎందుకు వీటి గురించి అవసరం ఏంటంటే దీని గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ఈ దిబ్బలకు భూమి ఏర్పడడానికి కారణాలు ఏంటి, ఏమైనా ఉన్నదా అని దాని రీసెర్చ్ జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడున్న భీమిలీ బీచ్, ఇప్పుడు ఈ బీచ్ ఉంది కదా, ఇవి ఏర్పడ్డప్పుడు 6 కిలోమీటర్ల లోపలికి ఉండే, ఇక్కడ లేకుండా అది 6 కిలోమీటర్ల లోపల సముద్రం ఉండే. ఇప్పుడు ఏమైతే సముద్రం ఇటు వస్తుంది అన్నట్టు. ఇదంతా అప్పుడు ఎడారి ప్రాంతం లాగా ఉండే అన్నట్టు. సముద్రం ఉండే కానీ 6 కిలోమీటర్ల దూరం ఉండే ఇడికి. సో ఆ విధంగా సముద్రం పెరుగుతుంది. సో దీన్ని అట్లా ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని ప్రొటెక్టెడ్ సైట్గా పెట్టారు. వీటిని ఎర్రమట్టి దిబ్బలు అంటారు, రెడ్ బెడ్స్ అంటారు. ఓకే, ఇది ఇక్కడికి కొట్టుకొచ్చిందంతా ఇక్కడికెళ్ళో కొట్టుకొచ్చి